డి దత్తుడు, కేర్ ఆఫ్ దత్తమ్మ, సాఫ్ట్వేర్ ఇంజనీర్, న్యూయార్క్ మండలం, అమెరికా పోస్ట్, శాలరీ 20 lakhs per annum. రేయ్ అసలు నేను ఈ సాఫ్ట్వేర్ గెటప్ ఎలా ఉన్నారా? ఆంధ్ర బిల్ గేట్ ఏంటి మహి అలా చూస్తావేంటి మహి? ఇప్పుడు కూడా నన్ను ప్రేమించవా మహి? ఇప్పుడైనా మావయ్య పిల్లనెత్తాడంటావా? పిల్లలేం కర్మ, ఖాళీగా ఉంటే ఆయన కూడా వస్తాడు. రేయ్ అండర్వేర్ కూడా సరిగ్గా వేసుకోవడం రాని నీకు ఈ సాఫ్ట్వేర్ గెటప్ అవసరం అంటావా? అసలు ఈ ల్యాప్టాప్ ఎవరి చేతిలో ఉంటారా? నాకెందుకు తీసుకో. ఏంట్రా తొక్కలో ల్యాప్టాప్? మరి అసలు హైటెక్ సిటీలో ఉండాల్సిన ల్యాప్టాప్ మన దగ్గర ఉందంటే ఎంత గొప్ప మ్యాటర్ తెలుసా నీకు? సంగతి ఊళ్ళో వాళ్ళకి తెలుసా? ఊళ్ళో వాళ్ళకి తెలుసా? రేయ్ ఇటు రారా నువ్వు. ఇదేంట్రా ఇది? మా ఇంకల పెట్టండి. అరే మన ఫేసుల్లాగా దీనికి కూడా మన ఊళ్ళో వాల్యూ లేదురా. మామయ్య కదరా ప్రయోజకుడిని అయితే పిల్లనిస్తానన్నాడు. ప్రయోజకత్వం యాసంలో కాదురా, యశంలో ఉండాలి. అంటే డబ్బు ఉంటే గానీ పిల్లనెవరు? పిల్ల కావాలంటే డబ్బు ఉండాలి. ఎలా? మీ దత్తం పోతే డబ్బు అంతా నీదే కదరా. అది పోవాలి కదా. పంపించేద్దాంరా దీంతో. ఏంట్రా అది? నిద్ర మాత్రం. నిద్ర మాత్రం? దత్తమ్మా యాహూ దత్తమ్మ చచ్చింది డామ్ డామ్ డామ్, ఆస్తంత వచ్చింది డామ్ డామ్ డామ్, అటామ్ అడామ్ అటామ్ అడామ్. అయ్యో దత్తమ్మ అప్పుడే పోయావా? యహే యహే యహే. అది నిజమే. సిగరెట్ ఉందా? అగ్గి పెట్టుందా? ఎక్కువ చాలరా. దాహం ఎత్తే నీళ్ళు ఇచ్చేదానివే దత్తమ్మ, ఆకలి ఎత్తే అన్నం పెట్టేదానివే దత్తమ్మ, ఊరెళ్తానంటే డబ్బులు ఇచ్చేదానివే దత్తమ్మ, నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయావే దత్తమ్మ, చావు నా పెళ్లికి వచ్చిందే దత్తమ్మ, ఆస్తి రాసావా లేదా నాకు దత్తమ్మ, దత్తమ్మ వసే దత్తమ్మో దత్తమ్మ. మధుగాడు ఎక్కడికి వస్తున్నాడరా? నేనే రమ్మన్నాను. నువ్వా? ఎందుకు? దత్తమ్మ సేవ దగ్గర వీడియోలో ఇంతకి చెత్తనాయాల ఎండలో బాగా తిరిగి తిరిగి జుట్టుతో పాటు బ్రెయిన్ కూడా దొబ్బింది. చెప్పింది రేపు నుంచి శవాల దగ్గర పిడియలు వాయించుకునే ఎదవా అని ఆయన ఏళకోళం చేయటానికి. ఏళకోళం కాదు కానీ రా, నాతో పాటు తిరిగి నా జుట్టు రాకపోయినా నా బ్రెయిన్ మాత్రం వచ్చింది. రే మధు కరెక్ట్ ఆయనకు వచ్చు, మీరు తెలుసురా ఈడు ఆయన చేస్తాడు. మా దత్తం మనశ్శాంతి కోసం కొంచెం పిడియలు వాయించబోయా. వాయించరా వాయించు. చూస్తావేంట్రా? వాయించరా వాయించు. ఏంట్రా ఇది? నేను చచ్చాను అనుకున్నారేంట్రా? నన్ను బాడీ మీద పడుకోబెట్టారు. చచ్చినల్లారా? ఒరేయ్ ఏంట్రా ఇది? ఎందుకు ఇట్టా చేశారు? దత్తమ్మ నువ్వు చచ్చిపోయావు దత్తమ్మ. మధు పిడేలు వాయింపుడికి లేచావు. అదేం కాదు. సంగీతం అయితే శవాలు కూడా లేస్తాయన్నమాట. చిన్నప్పటి నుంచి అంతేరా బాబు, పిడేలు వాయించినప్పుడల్లా ఏదో ఒకటి దొరుకుద్ది. ఒరే మధు, నాన్న నీకేం కాలేదు నా బంగారు తండ్రి. దత్తమ్మ ఎందుకురా దత్తుడు ఏడుస్తావు? బతికే ఉన్నానుగా. మధు రారా. చిన్నప్పుడు నీ సంగీతంతో నన్ను నిద్రపుచ్చేవాడివి. అదే సంగీతంతో నన్ను శాశ్వత నిద్ర నుంచి నిద్ర లేపావురా. అదేరా నన్ను బతికించావు. పదండి, మీ ఇద్దరికి తీపి తినిపిస్తాను. పదండి. దత్తుడు నువ్వు కూడా రారా. ఏంట్రా జరిగింది? మటర్ నువ్వు చేసి మాట్లాడి గడిపోయినా ఒకసారి అంతే. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేస్తాం? చంపే. ఏంట్రా ఇది? అట్మాస్ఫియర్ రా. చెత్త అట్మాస్ఫియర్. రే బామర్ది,
అసలు దత్తమ్మ మనం వేసిన నిద్ర మాత్రలు తక్కువే లేచి వచ్చిందా లేక నిజంగానే ఆడి ఫిడేలు వాయింపుడికి లేచి కూర్చుందా? మనం వేసిన నిద్ర మాత్రల వల్ల కాదు, కక్కుర్తిపడి నువ్వు తక్కువ వేసిన నిద్ర మాత్రల వల్ల. పొరుగుతో తలకోకుండా ఇదే మరి పిలిచి మరి వాయించుకున్నావు. గురు అసలు దత్తమ్మకి తలకొరి పెట్టిన తర్వాత వాయించమనాల్సింది వాడిని పిడేలు. అబ్బా, ఆ పిడేలు మందు. మొక్క ముందు చెప్పాల్సింది. అవునరా, నాకు అసలు మ్యాటర్ అర్థం కావట్లేదు. ఆ మైత మధుగాడి మీద అంత ప్రేమ చూపిస్తుందంటే ఆడి దగ్గర ఉన్నదేంటి, మన దగ్గర లేనిదేంటి? ఆడికి కళ్ళు ఉన్నాయి, నీకు కళ్ళున్నాయి, ఆడికి కాళ్ళు ఉన్నాయి, నీకు కాళ్ళున్నాయి, ఆడికి చేతులు ఉన్నాయి, నీకు చేతులున్నాయి, ఆడికి హృదయం ఉంది. నీకు ప్రేమించే హృదయం ఉంది. Yes, yes. ఆ? అర్థమైంది. అంటే కన్నుకి కన్ను, పన్నుకి పన్ను, రక్తానికి రక్తం, సంగీతానికి పిడేలు. అబ్బా, మళ్ళీ పిడేలు మంది. సంగీతానికి సంగీతం రా. వా, 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 వా. హాయ్ గురు ఒక స్వరం నేల రాలింది. ఒరే ఏమైనా క్రీమ్ బిస్కెట్ టేస్టే వేర్రా. అరే నా సాల్ట్ బిస్కెట్ సంగతి ఏం చేసావురా? ఈ సాల్ట్ క్రీమ్ ఏంటి? అరే పట్నం పోయి పాష్ గా వస్తావు అనుకుంటే పాల పాప ఎలాగొచ్చావేంట్రా? ఈ నెజ్జికే చేయండిరా బాబు. సాల్ట్ బిస్కెట్ అంటే రంభ రమ్యకృష్ణ సంగీతాను, క్రీమ్ బిస్కెట్ అంటే ఇలియానా చార్మి శ్రీయాను. ఇప్పుడు చెప్పరా నీకేదంటే లైక్ రా బెదరు? అయితే నాకు కారా బిస్కెట్ అంటే ఇష్టం రా. కారా కారా బిస్కెట్ బిస్కెట్టా? అదేంట్రా? పీపాష బసు తాను శ్రీదత్త మల్లికా శరావత్. ఇంతకే నీ సంగతి ఏంట్రా? వాడు కుక్క బిస్కెట్ రా. ఇంకా 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 అప్పకెళ్ళి మన ఊరి నుంచి చంద్రమండలం వెళ్ళిన మొట్టమొదటి మనిషిని నేనే అవుతా. ఒకసారి ఆలోచించరా, ఎప్పటికే చంద్రుడి మీద మచ్చలు ఎక్కువైపోయినాయి. నువ్వు వెళ్తే మచ్చలు పేదవాయి, చంద్రుడు పూర్తిగా కనిపించకుండా పోతాడు కర్రా. ఆ, నా పేరు కర్రి కాదురా, కర్ణ, డివిఎస్ కర్ణ. దానవీర సూరకర్ణ సినిమా చూస్తుండగా మా అమ్మకి నేను పుట్టాను కాబట్టి పెట్టింది ఆ పేరు. అదేరా కర్ణిగా. ఇప్పుడు ఇలాగే అంటారా? రేపు 6 నెలల కొడుకుని కన్నందుకు మా అమ్మ రోడ్డు మీద తలెత్తుకు తిరుగుతురా. అంటే ఇప్పుడు నీళ్ళు అమ్మించేసి మీ అమ్మని రోడ్డు ఎక్కిస్తావేంటి? డౌన్ డౌన్. ఎక్స్ట్రాలు చేసావనుకో నోటు దుర్వాసనతో చంపేస్తాను రాయ్. ఆప్ ఆప్. ఎలా కరిగా పారనెళ్ళడానికి డబ్బులాగా పడుకోవడానికి వచ్చావేట్రా? ఇంగ్లీష్ ప్రాబ్లం రా మీకు. అప్ అప్ అంటే పైకి పైకి అని అర్థం. మీ అందరికీ నేను కనిపించాలి కదా. ఈ ఊర్లో ఎవరికి ఇంగ్లీష్ లో చంపేస్తున్నారు బాబు. మొట్టమొదటిసారిగా పార్ నిలబడి మన కరిగాడేనా? రాజాది రాజా వీరాది వీరా నీకు మీరంతా ఇప్పుడేం చూసారా? రేపొద్దున 6 నెలలేక చూపిస్తాను నా ప్రతిభ. మన ఊరంతా దద్దరిల్లిపోలే చేస్తాను. చిన్నప్పుడు నా కొడుకు ఇల్లంతా దద్దరిల్లిలాగా అల్లరి చేస్తుంటే వీడి వీపు విమానం పోత మోగించేదాన్ని. ఈ రోజు నా కొడుకు నిజంగా విమానం ఎక్కేస్తున్నాడు. నా బాబే. మోగించట్రా డబ్బులు. సర్లే గాని దేని మీద ఊరెగుతున్నావేంట్రా? మన ఊర్లో ఎవడో చేయనంత గొప్ప పని చేశాను కదరా. అందుకే మన కోళ్ళోడు ఎవరికి ఇవ్వనంత గొప్పగా సెండాఫ్ ఇస్తున్నాడు. నేను శ్రద్ధాంజలి అనుకున్నావులే. ఒరేయ్, శ్రద్ధాంజలి అంటే పోయిన వాళ్ళకి ఇస్తారా, పోయి వాళ్ళకి కాదురా. నా ఈ క్రెడిట్ అంతా మా మమ్మదే. ఐ లవ్ మై మమ్. ఆడు మీ మామ కాదురా, మీ అమ్మ. మళ్ళీ ఇంగ్లీష్ ప్రాబ్లం. ఇంగ్లీష్ లో మమ్ అంటే అమ్మ. ఈ ఊర్లో నాకు తప్ప ఎవరికి ఇంగ్లీష్ రాదేంట్రా? ఫారెన్ లో కుక్కలు కూడా ఇంగ్లీష్ లోనే మురుగుతాయి తెలుసా? మరి అక్కడ నువ్వు కుక్కలతో మాట్లాడతావేట్రా? ముఖ్యంగా మనం సబ్జెక్ట్ తయారు చేసింది కుక్కలతో మాట్లాడతానికే. ఒరే నాన్న, ఇంగ్లీష్ లో ఒకటి వదిలేరా.
I talk English tongue because English is my mother tongue. I am the king in Englishing because I am attacking Englishing. I am, you am, me am. ఒరే అక్కే, మా వాడు చిన్నప్పుడు బూతులు తిడుతుంటే అయ్యో అనుకునేదాన్ని. ఇప్పుడు చూసారా అది ఇంగ్లీష్ అయిపోయింది నా బుజ్జే. అదేనేమోరా పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు. చూసారా మా ఓడి ఫారిన్ కలా. కరిగేడు ఫారెన్ వెళ్తున్నాడు అంటారు. అరే కర్రీగే కంగ్రాట్స్ రా. Thank you. ఏంట్రా కర్రీగా నేను ఫారిన్ రావచ్చా? నువ్వు నీ ఫిడేలుని అక్కడ కప్పులు కడుక్కోవడానికి కూడా పనికిరావు. ఆహా. ఏయ్, 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 bye, bye. టాటా. అమ్మాయి నేను దగ్గర ఫోన్ చేస్తాను. జాగ్రత్త నాయనా. ఆ. ఒరే విమానం కిటికీలో చేతులు బయట కట్టుకే. అలాగే. ఒరే నాయనా విమానం ఎక్కడ టికెట్ తీసుకోరా. నీకు అసలు దొంగ బండ్లు ఎక్కే అలవాటు ఎక్కువ. అలాగేనే. ఇదిగో చూడు ఒరే మర్చిపోయావు. నువ్వు వారం రోజుల కానీ డ్రైవర్ మార్చు. ప్రతిరోజు డ్రైవర్ మార్చుకోవటం నేర్చుకోరా బాబు. అలాగే మార్చుకుంటానులే. నా మాట రోజు వెళ్ళగా నువ్వు కార్డు ముక్క రాసి పాడేరా. కార్డు ముక్క రాసేసి పడేస్తే నీకేటవుద్దే? సచ్చినడ పోస్ట్ బాక్స్ లో అయ్యాదవా నడ్రా. ఒరే నాయన జాగ్రత్త. అలాగే టాటా. బాయ్ బాయ్. కరిగా ఊరు నుండి వచ్చేటప్పుడు నాకేం తెస్తారా? ఎయిడ్స్. ఆఖరికి బంట్రోత్ ఉద్యోగానికి పనికిరాని ఆ దొంగ కర్రీ గారు కూడా ఫారిన్ పెడుతున్నాడు. వీడు ఉన్నాడెందుకు ఎప్పుడు హరిదాస్ లాగా ఫిడేలు వాయించుకుంటూ తిరుగుతుంటాడు. ఊరుకోండి. ఏమిటే ఊరుకునేది? అసలు వీడు ఏం చేయాలనుకుంటున్నాడు అడుగు. నేను మ్యూజిక్ డైరెక్టర్ అవుతానని చెప్పమ్మా. అయ్యి బ్యాండ్ మేళం పెట్టుకుంటాడా? రేపే ఎమ్మెల్యే గారితో చెప్పి ఉద్యోగం వేయిస్తాను, వెళ్ళమని చెప్పు. నేను ఉద్యోగం చేయనని చెప్పమ్మా. ఆహా, అయితే నేను వాడిని పోషించనని చెప్పవే. అక్కర్లేదు, నేనే మిమ్మల్ని పోషిస్తాను. అబ్బో, ఉట్టికెక్కలేని వాడు స్వర్గానికి అయినట్ట. అలా ఉంది వీడి వ్యవహారం. ఇదిగో నోరు మూసుకుని నేను చెప్పిన బయటికి వెళ్దాం రా బావా. బావా మాట్లాడు బావా. బావా నేను నిన్ను ఒకటి అడుగుతాను, చెప్తావా? ఏంటది? ఒక చిన్న కోతి పిల్ల చెట్టు పైన ఉంది, చుట్టూ మంటలున్నాయి, అది ఎలా తప్పించుకుంటుంది? చెప్పు, నాకు తెలీదు. చెప్పు బావా. తెలీదన్నానా? పెద్ద కోతివి, నీకే తెలీదు. పాపం చిన్న కోతి పిల్ల, దానికి ఎలా తెలుస్తుంది బావా? హ? మా బావ నవ్వాడు. పెద్దలందరూ కలిసి వచ్చారంటే ఏదో పెద్ద విశేషమే ఉండుంటుంది. చెప్పండి. అబే ఏం లేదండి, ఈ ఏడాది అమ్మవారి ఉత్సవాలు కాస్త ఘనంగా ఏర్పాటు చేద్దామని. ఏమ్మా బాగున్నావా? బాగున్నాను. అదేనండి, సినీ మ్యూజిక్ డైరెక్టర్ రాజు గారి చేత ప్రోగ్రామ్ పెట్టిద్దామని కుర్రాళ్ళందరూ ముచ్చటపడుతున్నారు. ఏమా బావ చేత ప్రోగ్రాం పెట్టించొచ్చు కదా. అబ్బా ఊరుకోండే, ఎప్పుడు చెవులో జోరీలాగా బావా బావా అంటుంటావు. అమ్మో, ఈ విషయంలో కాస్త మీరు పెద్ద చెయ్యి వేస్తే. సరే, అలాగే కానివ్వండి. ఖర్చు సంగతి నేను చూసుకుంటాను. ఇప్పుడు ప్రముఖ సినీ సంగీత దర్శకుడు శ్రీ రాజు గారిని స్టేజ్ మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అమ్మాయిలారా, అబ్బాయిలారా, మీ సంతకాల ప్రోగ్రాం తర్వాత పెట్టుకోండి. ముందు రాజు గారిని స్టేజ్ మీదకు రానివ్వండి. సార్, మీ ప్రోగ్రాంలో మా బావతో ఓ పాట పాడించాలి, లేదంటే నేను చచ్చిపోతా. పిచ్చి పిల్ల. ఇప్పుడు శ్రీ రామచంద్రరావు గారు, శేషయ్య గారు, ప్రముఖ సినీ సంగీత దర్శకులు శ్రీ రాజు గారిని పుష్పమాలలతో సత్కరిస్తారు. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. మీ అందరికీ నా నమస్కారాలు. ఈ ఊళ్ళో ఓ ఆటగాడు పాటగాడు ఉన్నాడట. అతన్ని స్టేజ్ మీద పాడించకపోతే అతని మరదలేదో చేసుకుంటుందట. ఎవరండి ఆ గానగంధర్వుడు? వచ్చి స్టేజ్ మీద పాడమనండి. సాధారణంగా నా ప్రోగ్రాంని ప్రార్థనా గీతంతో ప్రారంభిస్తాను, కానీ ఈరోజు ఇతడి పాటతో ప్రారంభిస్తున్నాను. దయచేసి మీకు కలిగిస్తున్న ఇబ్బందికి క్షమించండి.